పాలయ్యేవాడు. అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంటే ఏమి కాదు. అదే జరుగుతుందని నేను అనుకుంటున్నాను. రైట్ సార్, రైట్ రామ్మోహన్ గారు. సో శర్మ గారు, ఏంటి ఈ వెస్ట్ బెంగాల్ ఫ్యాక్టర్ని ఎలా చూడాలి ఇప్పుడు? ఎందుకంటే వెస్ట్ బెంగాల్ కూడా ఒక గందరగోళంగా అయిపోయింది. ఎప్పుడు కూడా ఊహించలేదు బీజేపీ అక్కడ వస్తుందని చెప్పేసి. కానీ ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, అంతకు ముందు వచ్చినటువంటి ఇండికేషన్స్ అన్నీ కూడా అక్కడ బీజేపీ రాబోతుందనేటువంటి ఒక ఇండికేషన్ అయితే ఇచ్చినాయి. సో ఈరోజు రిజల్ట్స్ చూసినా కూడా దే ఆర్ రీచ్డ్ మ్యాజిక్ ఫిగర్. సో ఏం చెప్తారు అక్కడ? మమతా బెనర్జీకి ఒక ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చా, లేదంటే బీజేపీ వాళ్ళ అహంకారానికి ప్రజలకి మధ్య జరిగిన ఎన్నిక కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు? అహంకారం గెలిచారా, ప్రజలు గెలిచారా? ముఖ్యంగా అశోక్ గారు, ఈ అంశంలో మనం లోగడ కూడా మాట్లాడుకున్నాం. ఎందువల్ల అంటే ఈ ఎలక్షన్స్ ముందు నేను బెంగాల్లో అనేక ప్రాంతాల్లో పర్యటన చేయడం జరిగింది. ముఖ్యంగా మాల్డా ప్రాంతం, అలాగే కోల్కతాలో అయితే చాలామందిని కలిశాను. అలాగే ఇక్కడ అసన్సోల్ కానివ్వండి, ఖరగ్పూర్ కానివ్వండి, దుర్గాపూర్ కానివ్వండి, ఇటువంటి ఏరియాస్కి వెళ్ళినప్పుడు ప్రస్ఫుటంగా నాకు తెలిసి వచ్చిన ఒకే అంశం ఏంటి అంటే, మార్పు విషయంలో అందరూ చాలా చక్కగా మాట్లాడారు. వాళ్ళ యొక్క మనసులో ఉన్నటువంటి ఆ వ్యక్తిగత అంశాలను కూడా వ్యక్తీకరించే ఒక ప్రయత్నం చేశారు. కాబట్టి అప్పుడే అనిపించింది ఈ ఎలక్షన్ అనేటువంటిది సామాన్యమైనటువంటి ఎలక్షన్ కాదు. ఎందువల్ల అంటే గెలుపోవటంలు అనేవి ప్రధానమైన అంశాలు కావండి. ముఖ్యంగా అసలు ఎలక్షన్ అంటే ఏ భావజాలం ప్రజలకు దగ్గరగా ఉంది, ఏ భావజాలం ప్రజలను ఆకట్టుకునింది, ప్రజలు ఏ భావజాలం కోరుకుంటున్నారు, ప్రజల భావజాలానికి మనోభావాలకు ఏ పార్టీ దగ్గరగా కనుక వెళ్ళగలిగితే అదే విజయాన్ని అందుకున్నట్టు మనం సంఖ్యా రూపంలో మనం చూస్తాం. కాబట్టి నిజంగా ఆ విధంగా మనం చూసినట్టయితే అక్కడ బీజేపీ గెలవడం నిజంగా వాళ్ళ ప్రయత్నం. ముఖ్యంగా అక్కడ స్టాల్వర్డ్స్ ఇద్దరు ఉన్నారు, సమీక్ భట్టాచార్య అలాగే సువేందు అధికారి, ఇద్దరు మాస్టర్ స్ట్రాటజిస్ట్. అలాగే వాళ్ళకు అణువణువు బెంగాల్ గురించి క్షుణ్ణంగా తెలిసిన వాళ్ళు. ముఖ్యంగా టీఎంసీ పార్టీ నుంచి వచ్చిన సువేందు అధికారికి ఇటు బీజేపీ పార్టీ గురించి, అటు టీఎంసీ రెండింటి గురించి కూడా చక్కటి అవగాహన ఉంది. ముఖ్యంగా నాకు అనిపించిన అంశం ఏంటి అంటే, బెంగాల్లో ఉన్న ప్రజలు ఒక రకమైనటువంటి మార్పును కోరవలసిన ఒక అగత్యం ఏర్పడింది. అదేంటి అంటే, టీఎంసీ పార్టీ ఎలా అయితే ఒక ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో కమ్యూనిస్టుల యొక్క కంచుకోటను బద్దలు కొట్టి తాను పాలనలోకి వచ్చిందో 3 టర్మ్స్, ఆ 3 టర్మ్స్ కూడా చాలా వైవిధ్యభరితంగా జరిగాయి. ఫస్ట్ టర్మ్ వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళు ఒక రకంగా చేసిన ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్ని కట్టుబడే ప్రయత్నం చేశారు. రెండవ ఎన్నిక అప్పటి నుంచే మనం చూస్తే అభిషేక్ బెనర్జీ అనే ఒక కొత్త ఫ్యాక్టర్ అక్కడ స్టార్ట్ అయింది. ఆయన మమతా బెనర్జీకి బంధువు కావడం, అలాగే అక్కడ ఉన్నటువంటి పొలిటీషియన్స్ను, పొలిటికల్ ఎంటిటీస్ను, పొలిటికల్ ఫ్యాక్టర్స్ను అన్నిటినీ కూడా ప్రభావితం చేసే ఒక వ్యక్తి నుంచి ఒక శక్తిగా మారిపోవడం. అలాగే ఇప్పుడు థర్డ్ టైం కనుక మనం చూసినట్టయితే దాదాపు ఆయనే ఆల్మోస్ట్ మమతను కూడా హైజాక్ చేసి ఆయనే అన్ని విషయాల్లో కూడా తన పాత్ర, తన ముద్ర వేసి ముందుండి నడిపించినట్టు మనకు తెలుస్తోంది. ఇవన్నీ అంశాలతో పాటు మమత గారు తీసుకున్నటువంటి మరొక అంశం ఏంటి అంటే, అక్కడ మహిళలపై జరుగుతున్నటువంటి అకృత్యాలను అరికట్టడంలో సంపూర్ణంగా విఫలమయ్యారు. అసలు విఫలం కావడం కంటే ముందు స్పందన కొరవైంది. మామూలుగా మనం ఆర్జీ కార్ ఇన్సిడెంట్ కనుక వింటే అసలు ఆ బాధ మనం తట్టుకోలేం. ఎందువల్ల అంటే ఒక అద్భుతమైన కెరీర్ ఉన్నటువంటి ఒక మెడికల్ స్టూడెంట్ విషయంలో అంత దారుణం జరగటం, అలాగే సిమిలర్ ఇన్సిడెంట్ ఒక ప్రైమ్ లా కాలేజీలో, ఒక ప్రీమియర్ లా కాలేజీలో, అది కోల్కతా సిటీలోనే ఇటువంటి ఇన్సిడెంటే మళ్ళీ రిపీట్ కావడం. ఈ రెండు అంశాలు ఇక నోటీస్డ్గా ఉన్నవి రెండైతే అన్నోటీస్డ్గా వందల సంఖ్యలో ఉంటాయి. కాబట్టి ప్రజల్లో ఒక అభద్రత ఏర్పడింది, మహిళల్లో కూడా ఒక అభద్రత కలిగింది. వాళ్ళు ముఖ్యంగా మమతా బెనర్జీ గారు ఒక మహిళగా మనల్ని ముందుకు తీసుకొని వెళ్ళగలరు అనే నమ్మకం వాళ్ళల్లో సడలింది. అది నిజంగా పెద్ద ఫ్యాక్టర్ అయింది. ఎందువల్ల అంటే మనకి ఈస్టర్న్ కోస్ట్ ఎప్పుడైతే మనం చూస్తామో అక్కడ మద్రాస్ కానివ్వండి, ఒడిశా కానివ్వండి, బెంగాల్ కానివ్వండి, ఆల్మోస్ట్ ఒక మెంటాలిటీ ఉంటుంది, అంటే సిమిలారిటీస్ ఉంటాయి. వాటిలో కొన్ని చేంజెస్, ఎందుకంటే చేంజెస్ ఎందుకు ఉంటాయంటే ఎప్పుడు కూడా ప్రాంతీయంగా కొన్ని మార్పులు అనేవి ఉంటాయి, అవి అనివార్యం. కాబట్టి మనం చూసినట్టయితే ఇక్కడ ఫ్రీబీస్ అనే కల్చర్ అక్కడ కూడా పెట్టారు. రూపశ్రీ, కన్యాశ్రీ, లక్ష్మీర్ భాండార్ ఇలాంటి స్కీమ్స్తో వాళ్ళని కట్టిపడేశారు మమతా బెనర్జీ. ఎందువల్ల అంటే అక్కడ కూడా పావర్టీ, ఎకానమీ ఆఫ్ స్కేల్ ఇవన్నీ కూడా మన కోల్కతా సిటీలో కూడా ఎక్స్టెన్సివ్గా ఉండడం, హౌసింగ్ ఫెసిలిటీ లేకపోవడం, బేసిక్ కమ్యూనిటీస్ లేకపోవడం, ఇన్సెక్యూరిటీ, ఇవన్నీ విషయాల్లో వాళ్ళు తలవగక తప్పలేదు. అయితే ఇప్పుడు కొత్తగా ఏమైపోయిందంటే వాళ్ళందరిలో కూడా ముఖ్యంగా మనకు దుర్గా పూజ అనగానే గుర్తొచ్చేది బెంగాల్. మరి అటువంటి దుర్గా పూజకు అలాగే సనాతన ధర్మానికి మూలమైనటువంటి ఎందరో మహనీయులకు జన్మస్థానమైనటువంటి ఆ భూమిలో
సనాతన ధర్మాన్ని గౌరవించకపోయినా పర్వాలేదు కానీ సనాతన ధర్మంపై దాడి చేసేటువంటి అనేక అంశాలు వచ్చాయి. రాను రాను మమతా బెనర్జీ పార్టీ ఎంత ముందుకు వెళ్ళిపోయిందంటే మైనారిటీ ఈజ్ ది ఫేస్ ఆఫ్ టీఎంసీ అని చెప్పేంత ముందుకు వెళ్ళారు. కాబట్టి దట్ సీమ్స్ టు బీ ది ఫ్యాక్టర్ విచ్ హ్యాస్ రియల్లీ డిసైడెడ్ ది ఎలక్టరేట్ ఇన్ ఫేవర్ ఆఫ్ బీజేపీ అండ్ అలైడ్ రీజన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మనం